రాహుల్ గాంధీ మొన్నటి వరకు మోదీ, అమిత్ షాని ఎలా ఎదుర్కోవాలో తెలియక కొన్నిసార్లు తన తెలివి తక్కువ కామెంట్స్తో పప్పు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నాడు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడం, నేడు తాను లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక లోక్సభలో సైతం తను హిందువులపై కామెంట్స్ చేస్తూ శివుడి ఫోటో చూపించడం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రాహుల్ గాంధీ మళ్లీ పప్పులా మాట్లాడుతున్నాడని కొందరు అనుకుంటే, మరికొందరు మాత్రం ఈసారి పక్కా ప్లాన్తో మాట్లాడుతున్నాడని అంటున్నారు. రాహుల్ గాంధీ కొత్త ప్లాన్తో వస్తున్నాడు. బీజేపీకి హిందూ ఓటర్లు ఎక్కువ, ఆ హిందువులను విభజించాలి అనేదే రాహుల్ గాంధీ ప్లాన్. మొన్నటి వరకు కులగణన అంటూ కులాల కొట్లాట్లతో బీజేపీకి కొందరు హిందువులను దూరం చేసి బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్స్ తీసేస్తుందని ప్రచారం చేసి గత ఎన్నికల్లో కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏకంగా హిందువులని రామభక్తులు, శివభక్తులు అంటే వైష్ణవం, శైవం అంటూ విడగొట్టే ప్రయత్నం పార్లమెంటు సాక్షిగా మొదలుపెట్టాడు. హిందూ ధర్మం ఆచరించే వారిలో 70 మంది వైష్ణవులు, 30 మంది శైవులు ఉంటారు అనేవి కాంగ్రెస్ లెక్కలు. ఇందులో 30% శివభక్తులని బీజేపీకి దూరం చేయాలనే శివుడి ఫోటోతో పార్లమెంటులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అంటే బీజేపీని డైరెక్ట్ దెబ్బకొట్టడం కష్టమని భావిస్తున్న కాంగ్రెస్ కులాలు, రామభక్తులు, శివభక్తులు అనే విభజన ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తుంది. చూడాలి ఈ విషయాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో. రాహుల్ గాంధీ ఎంత మేర సక్సెస్ అవుతారో.